ఈరోజు చెప్పే వీడియో ప్రతి ఒక్కరికి ఏదో టైంలో పక్క యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నువ్వు జాబ్ చేసినప్పుడు కానీ లేకపోతే నీ వర్క్ నువ్వు ఎవరికైనా షోకేస్ చేసుకోవడానికి నీ రెజ్యూమ్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ మంచి ప్రాజెక్ట్స్ అయితే నీకు ఉండాలి. నీ ప్రాజెక్ట్ని ఒక వెబ్సైట్ రూపంలో కానీ ఒక యాప్ రూపంలో కానీ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. కానీ నీకు అసలు కోడింగ్గా రాదు, నువ్వు వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నావు, యాప్ ఎలా క్రియేట్ చేయాలో నీకు తెలియదు, ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలో తెలియదు, కన్ఫ్యూజన్ ఉన్నావు. అయితే ఈ వీడియో చూడు, చివరి వరకు చూడు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని నేను వీడియో చివరిలో లైవ్లో నీకు ప్రాజెక్ట్ కూడా నీకు రన్ చేసి అయితే నీకు చూపిస్తాను. హే ఎవరీవన్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ బార్క్లేస్. నేను ఈ వీడియోలో నువ్వు ఒక్క సింగిల్ ప్రాంప్ట్తో నువ్వు కంప్లీట్ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, నీ కోడింగ్ రాకపోయినా పర్లేదు, నీ ఇవన్నీ అయితే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఆ టూల్ ఏంటో చెప్పాలంటే, సో ఈ టూల్ ఏంటంటే బోల్డ్ ఏఐ. సో ఈ బోల్డ్ ఏఐ అంటే ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్తో నువ్వు ఏవైతే క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఒక్క సింగిల్ ప్రాంప్ట్తో మొత్తం అయితే నీకు వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఈవెన్ వెబ్సైట్తో పాటు నీ కోడ్ కూడా జనరేట్ చేసి ఇస్తుంది. కోడ్ స్ట్రక్చర్, నువ్వు ఏ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి, ఏ ఫైల్ క్రియేట్ చేయాలి, కోడ్ ఎలా రన్ చేయాలి, అలాగా ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా నీకు అందిస్తుంది. సో అది తీసుకెళ్ళి నీ కోడ్ ఎడిటర్లో పెట్టి రన్ చేయడమే. అయినా కూడా నీ కోడ్ ఎడిటర్లో ఎలా రన్ చేయాలో తెలియదా, నువ్వు ఎలాగా నీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం తెలియదా, అయినా పర్లేదు, నువ్వు గూగుల్ ఏఐ స్టూడియో వాడి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా నువ్వు లైవ్లో ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు. అయినా నీకు గూగుల్ ఏఐ స్టూడియో ఎలా వాడట్లే తెలియాలంటే నా ముందు వీడియో వెళ్ళి చెక్కొచ్చి నీకు కంప్లీట్గా డీటెయిల్గా గూగుల్ ఏఐ స్టూడియోని మనం ఎలా వాడాలని ఎక్స్ప్లెయిన్ చేసి నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి బోల్డ్ ఏఐ అని కొట్టండి. ఫస్ట్ లింక్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు స్టార్టింగ్ ఏం చేస్తారంటే మీ గూగుల్ అకౌంట్తో మీ జీమెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్ అకౌంట్తో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నేను వెబ్సైట్ అయితే నీకు ఎలా చూపిస్తున్నాను, సైటు నీకు ఇంటర్ఫేస్ అయితే అలా చూపిస్తుంది. సో ఇక్కడ నీకు ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఉంది కదా, సో నువ్వు ఏమైతే క్రియేట్ చేయాలనుకుంటున్నావో, నువ్వు ఐడియా ఏంటి, నువ్వు ఏ యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో, వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏవైతే క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ ప్రాంప్ట్ ఇక్కడ ఇస్తే నీకు అది కోడ్ జనరేట్ చేసి దానికి అవుట్పుట్ కూడా జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ నీకు ఇంటర్ఫేస్ అలా కనిపిస్తుంది కదా. సపోజ్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకంటూ ఒక ఓన్ పర్సనల్ పోర్ట్ఫోలియో నాకు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో ఉండాలి కదా. సో పర్సనల్ పోర్ట్ఫోలియోని మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇస్తా. ఇప్పుడు లైవ్లో చూడండి మీరు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ అవుతుందని ప్రతిదీ కూడా. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఏంటంటే create me a personal portfolio which contains about myself, my qualifications, my hobbies, contact form, my recognitions. సో నేను ఇప్పుడు బేసిక్ ఒక ప్రాంప్ట్ ఇచ్చా. మన లైక్ పర్సనల్ పోర్ట్ఫోలియోలో నీ గురించి, నీ క్వాలిఫికేషన్స్ ఏంటి, నీ హాబీస్ ఏంటి, ఒక కాంటాక్ట్ ఫామ్ అవ్వాలని, నీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఒక కాంటాక్ట్ ఫాము, నీ రికగ్నిషన్స్, నువ్వు ఏమేమి సర్టిఫికేషన్స్ కానీ నువ్వు ఏమేమి చేసావనంటే అవే రికగ్నిషన్స్లో. సో ఇదే ప్రాంప్ట్. సో ఇది ఇప్పుడు ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటుంటే సో లెఫ్ట్ సైడ్ నీకు అది కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో నీకు లెఫ్ట్ సైడ్ నీకు కంప్లీట్గా నీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. సో కోడ్ ఎలా, అదే వెబ్సైట్ ఎలా క్రియేట్ అయ్యింది, నువ్వు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే నువ్వు ప్రాజెక్ట్ ఎలా రన్ చేయాలి అని కంప్లీట్గా నువ్వు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నువ్వు చూసుకుంటే పర్సనల్ పోర్ట్ఫోలియోలో npm ఇన్స్టాల్. సో ఇది నువ్వు ఏమైనా ప్యాకేజ్ కానీ డిపెండెన్సీస్ కానీ ఇన్స్టాల్ చేయాలంటే సో నీ కోడ్ ఎడిటర్లో నువ్వు ఈ కమాండ్ అయితే ఇవ్వాలి నీ టెర్మినల్లో. సో అది npm ఇన్స్టాల్. సో అలాగా నీ కోడ్ ఎలా రన్ చేయాలి, ఏ డేట్ ఉండాలి, నీ బిల్స్ కానీ ఏమైనా అవన్నీ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ నీకు చూపిస్తుంది. రైట్ సైడ్ నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కోడ్ యాజ్ వెల్ as ప్రివ్యూ అని. సో ఇక్కడ ప్రివ్యూ ట్యాబ్లో నీకు అవుట్పుట్, నీ వెబ్సైట్ క్రియేట్ అయిపోయాక దీని అవుట్పుట్ చూపిస్తుంది, అసలు వెబ్సైట్ ఏంటి అనేసి నీకు ఏమేమి ఉన్నాయో కంప్లీట్ వెబ్సైట్ నీకు ప్రివ్యూలో చూపిస్తుంది. అండ్ కోడ్ అంటే ఆబ్వియస్లీ తెలిసిందే, ఆ వెబ్సైట్కి ఉన్న కోడ్ని మొత్తం ఫోల్డర్స్, ఫైల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేసి చూపిస్తుంది. సో ఇది బేసికల్గా అది వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. సో మనం జస్ట్ వెయిట్ చేద్దాం, వెబ్సైట్ క్రియేట్ అవుతుంది ఇంకా. సో ఇప్పుడైతే మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా నీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది.
సో ఏ ఫైల్ క్రియేట్ చేయాలి, ఏ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి కంప్లీట్గా దాని ఎక్స్ప్లెనేషన్, అసలు ఆ ఫైల్ దేనికి అని కంప్లీట్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. రైట్ సైడ్ చూసుకుంటే నీ పోర్ట్ఫోలియో అయితే క్రియేట్ అయిపోయింది. నీకు పైన హోమ్ సెక్షన్, అబౌట్, నీ క్వాలిఫికేషన్స్, హాబీస్, రికగ్నిషన్స్, కాంటాక్ట్. సో నీకు ఇక్కడ సీవీ నువ్వు అటాచ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ as కిందకి అలా వెళ్తే అబౌట్ సెక్షన్ ఉంది, నీ గురించి నువ్వు ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు కోడ్లో. సో బేసికల్గా ఇది జస్ట్ ప్రివ్యూ. నీ రికగ్నిషన్స్ కంప్లీట్గా నీ గురించి, నువ్వు క్వాలిఫికేషన్స్, నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నీ టెక్నికల్ స్కిల్స్, నువ్వు చేసిన సర్టిఫికేషన్స్, నువ్వు ఏ హాబీస్ ఉన్నాయి, నువ్వు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావు లేకపోతే హాబీస్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ సెపరేట్గా ఇంకో కాలం ఇచ్చాడు రికగ్నిషన్స్ యాజ్ వెల్ యాజ్ అచీవ్మెంట్స్ కోసం. అండ్ గెట్ టచ్ ఇన్ఫార్మ్. సో ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా నీకు ఎక్కడి నుంచి మెసేజ్ చేసుకోవచ్చు. సో నీకైతే కంప్లీట్ పోర్ట్ఫోలియో అయితే ఒకటి క్రియేట్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు నీకంటూ, సో ఇది నువ్వు ఇప్పుడు సపోజ్ ఇది క్లోజ్ చేస్తే నీకు ఈ సైట్ అయితే నీకు డిలీట్ అయిపోతుంది, ఇదైతే దేనికి పనికిరాదు. కానీ నువ్వు లైవ్లో నువ్వు డిప్లాయ్ చేసుకోవాలనుకుంటున్నావు, నీకంటూ నీకు ఓన్ సిస్టంలో నీకు ప్రాజెక్ట్ ఉండాలనుకుంటున్నావు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసుకుంటే కోడ్ అని చూసావా, జస్ట్ కోడ్ మీద క్లిక్ చేస్తే నీకు అన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్కి నీకు ఏ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి, ఆ ఫోల్డర్స్లో ఏం ఫైల్స్ క్రియేట్ చేయాలి అని కంప్లీట్గా ఇచ్చింది చూసావా. నువ్వు దీన్ని తీసుకెళ్ళి జస్ట్ నీ ఓన్ నీకంటూ ఒక కోడ్ ఎడిటర్ ఉంటుంది కదా, నీకు విజువల్ స్టూడియో ఉండొచ్చు, ఏమైనా పైచామ్ ఉండొచ్చు, ఏమైనా కోడ్ ఎడిటర్ ఉంటుంది కదా, దానిలో తీసుకెళ్ళి సేమ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసావో, ఫైల్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే వెళ్ళి క్రియేట్ చేయడమే మనం. సో ఇప్పుడైతే నేను చూపిస్తా ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం విజువల్ స్టూడియోలో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను చూడు ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నా దగ్గర విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ ఉంది. సో నేను ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ ఓపెన్ చేస్తాను. సపోజ్ నీకు ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలో తెలియదు, ఫైల్స్ ఎలా రన్ చేయాలో తెలియదు, ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అంటే, నువ్వు జస్ట్ గూగుల్ ఏ స్టూడియో వాడి స్క్రీన్ షేర్ చేసి నువ్వు ఎలా క్రియేట్ చేయాలి, నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు ఏంటి అని ప్రతిదీ నన్ను అడుగు. దాన్ని తెలియకపోతే నేను ముందు వీడియోలు చెక్కొచ్చి నీకు గూగుల్ ఏ స్టూడియో గురించి కంప్లీట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కంప్లీట్గా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసాం. ఒకసారి అది చెక్కొచ్చి నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నాకైతే ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా ఉంది, లైక్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఫైల్స్ అని. సో నేను జస్ట్ అలా కంప్లీట్గా మొత్తం క్రియేట్ చేసుకుని వెళ్ళిపోతా చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతిదీ ఇక్కడ బోల్ట్ కానీ, ఎస్ఆర్సి కానీ, ఎస్ఆర్సిలో కాంపోనెంట్స్ ప్రతిదీ ఇక్కడ దీనిలో యాప్ ఎలా ఫోల్డర్స్, ఫైల్స్ ఎలాగైతే క్రియేట్ చేసి ఉన్నాయో ప్రతిదీ ఇక్కడ క్రియేట్ చేశా. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో లైక్ ఇక్కడ నేను ప్రతిదీ ఇప్పుడు ఫోల్డర్స్ ఎలా ఉన్నాయో, బిల్ట్ ఫోల్డర్, బోల్ట్, ఎస్ఆర్సి, కాంపోనెంట్స్, ఫోల్డర్స్, ఫైల్స్ ఏమన్నాయో సేమ్ ఎగ్జాక్ట్గా ఫోల్డర్స్, ఫైల్స్ అన్నీ కూడా దీన్ని ఇప్పుడు క్రియేట్ చేశా. సో జస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, సో దానికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు మనం సపోజ్ రన్ చేయాలనుకుంటే జస్ట్ npm run dev అనేసి చాలు, ఇప్పుడు అప్లికేషన్ అయితే రన్ అయిపోతే నేను ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ కింద టెర్మినల్కి వెళ్ళి జస్ట్ npm run dev. సో ఇదైతే అప్లికేషన్ మనకి రన్ చేయడం చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే లోకల్ హోస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో లోకల్ హోస్ట్ ఏంటంటే ఈ లోకల్ మెషిన్లో వెబ్సైట్ రన్ అయినట్టు చూపిస్తుంది. అది నువ్వు లైవ్లో అందరికీ కనబడేటట్టు చేయాలంటే నువ్వు అది లైవ్లో క్లౌడ్లో కానీ, ఏడబ్ల్యూఎస్లో కానీ దేనిలోనైతే థర్డ్ ప్రొవైడర్స్ లైక్ సైట్స్లో కానీ దేనిలోనైతే నువ్వు డిప్లాయ్ అని చేసుకోవాలి. సో ఇప్పుడు లైవ్లో ఇప్పుడు మనం చూసుకోవాలంటే, ఇప్పుడు లోకల్ హోస్ట్ మీద క్లిక్ చేస్తే నీకు నువ్వు ఏదైతే ప్రివ్యూ దానిలో కోడ్ ఎడిటర్లో నువ్వు చూసావో మనం బోల్ట్ ఏఐలో సేమ్ అదే వెబ్సైటు మన ఇప్పుడు లోకల్ సిస్టంలో ఉంటుంది. సపోజ్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత నువ్వు గిట్ హబ్లో పుష్ చేసుకొని దాన్ని నువ్వు లైవ్లో డిప్లాయ్ చేసుకోవాలంటే డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇప్పటికైతే జస్ట్ మనం రన్ చేసాం, వెబ్సైట్ అయితే లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు చూస్తే సేమ్ సైట్ మనం బోల్ట్ ఏఐలో ఏమైతే చూసామో ఏమైనా చూసుకుంటే సో ఇది మన బోల్ట్ ఏఐ. సో ఇది ప్రివ్యూ, అది కోడ్ జనరేట్ చేసిన లైక్ వెబ్సైట్ జనరేట్ చేసిన బోల్ట్ ఏ వెబ్సైట్ జనరేట్ చేసింది ఇది. అదే సేమ్ వెబ్సైట్ని మన ఇప్పుడు లోకల్ మెషిన్లో ఉంది, నీ కంప్యూటర్లో ఉంది. ఇప్పుడు ఇది నువ్వు లైవ్లో నువ్వు డిప్లాయ్ చేసుకోవచ్చు అందరికీ కనబడేటట్టు. అంటే ఇది నువ్వు గిట్ హబ్లో పుష్ చేసుకొని అండ్ అది నువ్వు ఏడబ్ల్యూఎస్లో కానీ ఏదైనా థర్డ్ వెబ్సైట్లో థర్డ్ పార్టీ సైట్స్లో కానీ డిప్లాయ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా, నువ్వు కంప్లీట్గా నువ్వు ఎలా అయితే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మన వెబ్సైట్ అయితే ఎలా డిజైన్ చేసుకోవాలో నువ్వు కంప్లీట్గా అయితే తెలుసుకున్నావు.
సో ఇది లైక్ నేనైతే ఇది నాకు బేసిక్ ఐడియా ఉంది, లైక్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ కానీ ఫైల్స్ కానీ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇది క్రియేట్ చేశాను. నీకు ఐడియా లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు గూగుల్ AI స్టూడియో వాడి నువ్వు కంప్లీట్గా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫైల్ ఎలా రన్ చేయాలి, ప్రతిదీ నువ్వు తెలుసుకోవచ్చు. దాన్ని ఎక్స్ప్లోర్ చేయి ఫస్ట్ నేను చెప్పిన వీడియోలో, కంప్లీట్ నీకైతే అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఇలాగా నువ్వు ఒక్క సింగిల్ ప్రాంప్ట్తో నువ్వు వెబ్సైట్ కానీ యాప్ కానీ క్రియేట్ చేసుకోవడానికి సో ఇదొక బెస్ట్ AI టూల్. దీన్ని ఎక్స్ప్లోర్ చేయి. నీకు నచ్చిన సైట్, నువ్వు ఏదైనా వెబ్సైట్ని, నువ్వు ఇప్పుడు బుక్ మై షో ఉంది, లేకపోతే ఏదైనా యాప్ ఉంది లైక్ లిబ్రిట్ కానీ లేకపోతే గూగుల్ AI షో, అలా చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి. యాప్స్ నువ్వు ఇప్పుడు లైక్ ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ఇలాంటి యాప్స్ నువ్వు క్లోన్ చేయాలనుకుంటున్నావు, సేమ్ అలాంటి యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు. సేమ్ దానిలాగే ఒక సింగిల్ ఇప్పుడు ఇచ్చినట్టు నేను ప్రాంప్ట్ ఇచ్చినట్టే సేమ్ నువ్వు అయితే యాప్ దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది బోల్ట్ AI. సో ఇలాగా చాలా ఇంకొన్ని సైట్స్ ఉన్నాయి. లైక్ నువ్వు వెబ్సైట్ని ఇంకొంచెం డిఫరెంట్గా యాప్ని కానీ నువ్వు ఏవైనా ఇంకొంచెం డిఫరెంట్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో అవి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తే దీన్ని మిస్ అవ్వకూడదు అంటే నువ్వు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నీకు నిజంగానే యూస్ఫుల్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. అండ్ ఇంకేమైనా నీకు సజెషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పు, పక్క రిప్లై చేస్తా. అండ్ ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలా AI టూల్స్ ఉన్నాయి, ఒక్కొక్క AI టూల్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.